నమస్కారం ప్రెస్ సోదరులందరికీ. ఈరోజు మన కంటోన్మెంట్ బోర్డు సిఇఓ గారిని కలవడం జరిగింది. ఇది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ఇబ్బందులు కాకుండా ఎలాంటి చర్యలకు ప్రణాళిక చేసుకున్నారు, ఈ నీటి సమస్య లేకుండా ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసేది మార్గదర్శకాలు అయిందని దాని మీద చర్చించడం జరిగింది. ఎక్కువ మటుకు వార్డుల సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని గురించి ఏం చేయాలనేది కూడా చాలాసేపు ప్రణాళికతో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ పెట్టుకొని మాట్లాడడం జరిగింది. ఇది ఒక పార్ట్ అయితే, రెండో పార్ట్ కంటోన్మెంట్ నిధులు ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ నిధులు ఉంటుంది. డెవలప్మెంట్స్ కావాలంటే నేను వచ్చిన 40 రోజుల ఇప్పుడు వీరే పని చేసుకోవడం, నేను డబ్బులు తీసుకురావడం ఏదో నడుస్తుంది కాబట్టి వీరు ఏ పనులు శాంక్షన్ చేసిరు, శాంక్షన్ కాని పనులు ఏమున్నాయి, ఏది అవసరం ఉంది, దాని బడ్జెట్లు కూడా ఎవరి వర్క్ ఎలా చేయాలి, ఎంత డబ్బులు అవసరం ఉంది, ఏ వర్క్లు ఎలా ఉందని కూడా ఎమ్మెల్యే గారు బోర్డు సిబ్బందులతోటి మాట్లాడి గవర్నమెంట్ నుంచి ఏం తీసుకురావాలి, లేకుంటే ఆర్మీ వాళ్ళు సర్వీస్ ఛార్జెస్ ఇస్తలేరు కాబట్టి సర్వీస్ ఛార్జెస్ గురించి పోరాటం చేయాలన్నా లేకుంటే ఇప్పుడు ఏ మార్గం చేయాలన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి విషయం కూడా డీప్గా డిస్కషన్ చేసి కమ్యూనిటీ హాల్స్ చూడ ఇప్పుడు గత బోర్డు మీటింగ్స్లో కూడా నేను కమ్యూనిటీ హాల్స్ కట్టాలి, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ కావాలి, అదే కాకుండా మనకు స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ కూడా, స్టేడియంస్ కూడా కావాలి. కాబట్టి ఎక్కడ స్థలం ఉంది, ఏం రిక్వైర్మెంట్ ఉంది అనేది అన్నీ తెలుసుకోవడం జరిగింది. క్రీడాకారులను కూడా మన దగ్గర నుంచి మంచిగా తయారై ప్రపంచ స్థాయిలో రాణించే విధంగా ఉండడానికి మన స్టేడియంస్ కూడా అవసరం ఉంది. కాబట్టి దాని గురించి కూడా డిస్కషన్ చేశాం. ఎక్కడెక్కడైతే అవసరాలు ఉన్నాయో, చేయాల్సింది ఉందో కన్ఫ్యూషన్ కాకుండా నా పాత్ర ఏంది, బోర్డు పాత్ర ఏంది, నిధులు తీసుకొచ్చి కోఆర్డినేషన్ తోటి ఇట్లా సక్సెస్ చేయాలన్న దాని మీదనే సుదీర్ఘంగా సుమారు 2 గంటల సేపు డిస్కషన్ చేశాము. వారు కూడా టైం ఇచ్చారు, అన్ని సానుకూలంగా కాబట్టి ప్రతి ఒక్క నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో ఇలాంటి మీటింగ్లు కాల్ఫర్ చేసుకొని ఉంటే అన్ని విషయాల్లో కరెక్ట్ అవగాహన వస్తుంది, సిస్టమేటిక్ పనిచేస్తుంది. ఇది ఒక్కటి పెట్టేసాడు సరే, అక్కడ కూడా పెట్టకూడదు. ఇట్లా అంటే ఆయన కేసు ఉండే టార్గెట్ చేసి పెట్టి ఏమన్నా ఇది తప్పు. ఇది ఎందుకంటే సరే ఇమీడియట్ రోడ్లన్నా దానికి ఏమన్నా సొల్యూషన్ మాట్లాడతాను. ఫర్దర్గా ఆయనే పులిగొట్టినాక మళ్ళీ పట్టలేదు కదా సార్, పట్టడు కూడా మళ్ళీ డోర్ వేసేస్తాం, మళ్ళీ కట్టడానికి వచ్చేసింది. మొన్న డోర్ కట్టేస్తాం. ఏం చేస్తారు చేయండి సార్. నేను చెప్తాను, ఆర్మీ గారు తీసుకొచ్చిన ట్రై చేస్తాను. వస్తే బాగుంటుంది. ఏమన్నా అంటే వచ్చి काम हो गए तो हो गया ना भाई, आना के साथ क्या हुआ बोलो तो लोग पूरा आए मिलिट्री वाले ही सबरे से बुला लिए, उसको बुला लिए, इसको बुला लिए, फिर लेडीज बात करते, लेडीज पुलिस भी बुलाए बट actually they should give the way, sir. According to the right of way, I have to give. They cannot come in a parachute, no sir. It was not a day's problem. It's their privilege. It's subject of you. Take it to their knowledge. But Hanuman temple is definitely, it is at the highest level of this. You would discover, sir. Already as a flag ఉంది. 1.5 years only that issue. మంత్రి దగ్గరికి వస్తారు సార్, ఈ విషయంలో మాట్లాడు. టేబుల్ అయిపోతుంది. చాలా బర్నింగ్ ఆల్రెడీ నేను ఇచ్చాను. చాలా మందికి ఇట్ విల్ ఇంపాక్ట్. డిసెంబర్ పబ్లిక్ యూజ్ అది ఫోటో డైరెక్ట్గా వాటర్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ వర్షాకాలం ఇబ్బంది లేదు. మీరు ఫోన్ చేసి మీరు చెప్పాను 12 ఇష్యూ కూడా నేను ఆర్మీ స్టేషన్ కమాండర్లు వస్తాను, దాంతో చెప్తాను. ఇది హనుమాన్ టెంపుల్ ఆల్రెడీ అప్డేట్ అయింది. యాక్చువల్లీ ఇది ప్రాబ్లం ఏముంటుంది సార్, ఫోటో ఉంది వచ్చింది